నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. గురుగారు, సంకష్టహర గణపతి పూజ ఎలా చెయ్యాలి? ఈ పూజ యొక్క విధానం ఏమిటి? తప్పకుండా. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసేవంటి వీక్షబంధుకు నమస్కారం. భక్తివన్ ప్రేక్షకులకు స్వాగతం. ఇది ప్రతి మాసము సంకటహర చతుర్థి వస్తుంటుంది. సంకటహర చతుర్థిలో పేరులో సకల సంకటం తొలగించేవంటి గణపతి. అయితే ప్రముఖంగా అన్ని దేవాలయాలకి అన్ని విగ్రహాలకి ఉదయం అవుతుంది అభిషేకాలని. అవును. ఉదయాలనే చేసేస్తారు సంపూర్ణంగా. కానీ సంకటహర చతుర్థి గణపతి రోజున ఆ రోజు సాయంత్రం 5 గంటల నుండి 6:45 వరకు కూడా స్వామివారికి పాలతో అభిషేకం చేస్తారు సంకటహర చతుర్థికి. ఆ రోజున విశేషంగా చాలా వరకు ఇది ఎక్కువ శాతం మహారాష్ట్రలో బాగా చేస్తారమ్మా. ఓకే. సంకటహర చతుర్థి వచ్చింది అక్కడ నుండే. ఈ మధ్య కాలంలో ఇక్కడ మనం ఉభయ రాష్ట్రాల్లో కూడా చేస్తున్నారు. సంకటహర చతుర్థి వచ్చింది మహారాష్ట్రలో. చాలా వరకు ఉపవాసం ఉంటారు ఆ రోజు. పచ్చి మంచినీళ్ళు కూడా తాగరు. పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా గట్టిగా ఉపవాసం ఉండి స్వామివారి ఒక అనుగ్రహం కోసం చాలా వరకు తపన ప్రాయశ్చితపడి స్వామివారి కోసం ఇది చేస్తారు. అప్పుడు సాయంత్రం ఎప్పుడైతే కూడా వినాయకుడికి అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత వీళ్ళు ఉప్పు లేని భోజనం చేయాలి. ఏం చేయాలి? ఉప్పు లేని భోజనం. అది పాలు భోజనం కావచ్చు, లేదంటే పెరుగు భోజనం అని కావచ్చు. అది సాంబారు వేసుకొని తినకూడదు. మళ్ళీ సాంబారు కూర దోజనం అవి ఇవి ఏం పెట్టుకొని తినకూడదు. ఏం గోంగూర పచ్చడి ఆ పచ్చడి ఈ పచ్చడి ఏం పనికిరాదు. చక్కగా మీరు తినాలంటే చక్కగా పాలు లేదంటే పెరుగు, ఉప్పు వేసుకోకుండా ఆ రోజు సంకటహర చతుర్థి రోజున ఆ భార్యాభర్తలు ఎవరైనా సరే ఉపవాసం ఉన్నంటే భార్యాభర్తలు ఉన్నా సరే చక్కగా ఆ రోజు మీరు చెక్కుని భోజనం చేశారనుకోండి, అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. ఇలాగా 11 వారాలు 20 వారాలు ఎన్ని సంకట చతుర్థులు వస్తుందో ఆ రోజున చేసుకోవచ్చు. ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే పిల్లలు బాగా చదువుతారు, ఉద్యోగం అభివృద్ధి అవుతుంది, ఇల్లు బాగా అభివృద్ధి పెరుగుతుంది, మరి అదేవిధంగా సంపద బాగా పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. అందరి ఏడుపు ఏదైతే నరదిష్టి ఏడుపు ఉంటుందో అవన్నీ కూడా తొలగిపోవడానికి అయిపోతుంది అవుతుంది. సో అన్ని రకాలమైనటువంటి ఇది సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి రోజున స్వామివారికి వివిధమైనటువంటి ఫలాలతో కూడా పూజ చేస్తారు. పాలు, పెరుగు, తేనె, పంచదార మరియు నెయ్యి, పంచామృతము, మోదకము, దీని ద్వారా కూడా స్వామివారికి అభిషేకం చేస్తుంటారు. ఈ మోదకం కూడా వేస్తారు. ఈ రకరకాలమైనటువంటి పదార్థాలు కూడా వేసి చాలా చక్కగా స్వామివారికి అభిషేకాలు చేస్తుంటారు. ఇంకొకటి స్వామివారికి చివరిన మనకు గరిక ఉంటుంది, గరికతో కూడా అభిషేకం చేస్తారు. చక్కగా అంతే ఆయనకి ఎంత ప్రీతికరం అంటే, ఎందుకంటే ఏదైనా కూడా ఆయన ఒక జీవరూపంగా ఉంటాడు కాబట్టి ఆయనకు దోషం తొలగిపోవడం కోసం ఆ ఒక జీవి దోషం ఎవరైతే పూజించవంటి వాడు వ్యక్తి ఒక జీవి దోషం తొలగిపోవాలంటే గరికతోని పూజించడం, గరికతో అభిషేకం చేయటం వల్ల కూడా దోషం తొలగిపోతుందని తెలుసు. చివరిగా నారికేలం. నారికేలం అనేది 11 పెట్టుకోండి, 21 పెట్టుకోండి, 41 పెట్టుకోండి, 51 పెట్టుకోండి. అవి కొట్టి ఇస్తే ఆ నారికేళ్ళతో స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారు చక్కగా. ఆ అభిషేకం చేసినటువంటి నీళ్ళని ఆ పంచామృతాన్ని అవంతా కూడా ఎంత అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుందంటారు. శేషమైనటువంటి ఫలితం, చాలా అద్భుతమైనటువంటి ఫలితం. అటువంటి చివరిగా స్వామివారికి పట్టు పితాంబర వస్త్రాలతో అలంకరణ చేసి సంకటహర చతుర్థి వంటి మంత్రాన్ని చదివి అష్టోత్తరం చదివి మోదకాలు, వడలు, తర్వాత ఎటువంటి ప్రసాదాలు ఇవన్నీ కూడా స్వామివారికి నైవేద్యం పెట్టి చాలా అద్భుతమైనటువంటి కీర్తన, అద్భుతమైన సంకటహరణ కీర్తన ఉంటుంది. గణపతి హారతి ఇచ్చేసి చక్కగా వ్రత నియమాలను వదులుకుంటారు. మహారాష్ట్ర వాళ్ళు ఏం చేస్తారంటే భోజనం చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే సగ్గు బియ్యంతో తయారు చేసుకున్నటువంటి ఉప్మాను, కిచిడిని చేసుకొని తింటారు. అక్కడ అన్నాన్ని వండుకోరు వాళ్ళు. ఆ రకంగా విధానంగా చేస్తుంటారు. మహారాష్ట్రలో చేసేవంటి సంకటహర చతుర్థి వేరు, మన ఉభయ రాష్ట్రంలో చేసేవంటి సంకట చతుర్థి వేరు. ఎక్కడ చేసినా ఒకటే, కానీ
వ్రత నియమాల్లో ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి నియమాలు మనకి ఇక్కడ ఉండవు. ఎందుకంటే ప్రముఖంగా వచ్చారు గణపతి అక్కడి నుంచి వచ్చారు కాబట్టి అక్కడి నుంచి మనం తెచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ దక్షిణ భారతంలో కేవలం ఈ ఒక 9 నవరాత్రులు మాత్రమే చాలా బ్రహ్మాండంగా చేస్తారు. వినాయకుడు నవరాత్రి వస్తుంటుంది కదా, ఈ వినాయక నవరాత్రి 9 నవరాత్రులు మాత్రాన్ని చాలా ఉత్సవంగా, చాలా బ్రహ్మాండంగా, చాలా దీర్ఘంగా, చాలా విశేషంగా చేస్తుంటారు. ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క అవతారంగా మనకు కనపడుతుంటారు. ఈ 1116 అవతారాలు ఈ యొక్క వినాయక చవితి అవతార రోజున చూడొచ్చు మనం. ఈ 9 నవరాత్రి ఎప్పుడైతే నిమజ్జనం చేసే సమయంలో ఒక్కొక్క అవతారం వస్తుంటారు. ఆయన త్రిశూలం పట్టుకొని, ఒక గదా పట్టుకొని, ఒక తొన్నం పట్టుకోను, ఏమండి ఒకటి ఇట్లా రాక్షసుని చీరుకోను, అంటే రకరకాలుగా స్వామివారు అనేక రకమైనటువంటి ఒక అవతారంలో రావటం అనేది మనకు ప్రముఖంగా తెలియబడుతుంది. సంకటహర చతుర్థి రోజున చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితం రావటం ఏంటంటే అద్భుతమైనటువంటి ఫలం కోసం, ఆ ఫలాన్ని మనం స్వీకరించుకోవడం కోసం ఆయన రావటం జరుగుతుంది. నమస్కారం గురుగారు.